అందరూ ఒకలా ఆలోచిస్తే ఈయన మాత్రం మరోలా ఆలోచిస్తారు. ఈ ప్రపంచంలో ఏ రిస్క్ తీసుకొని వారే ఎక్కువగా రిస్క్లో ఉన్నట్టు. గొప్పవాళ్ళు అయినటువంటి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒకానొక టైంలో రిస్క్ తీసుకున్న వాళ్ళే. కానీ ఇతనిలా లైఫ్ అంతా రిస్క్ తీసుకున్న వ్యక్తిని మనం ఇంకొకరిని చూడలేదు. ఇప్పటి వరకు ఇతనెవరో మీకు తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉన్న వ్యక్తి ఇతను. అతనే ఎలాన్ మస్క్. అసాధ్యమైన ఎలక్ట్రిక్ కార్లను నిజం చేస్తున్నాడు. మార్స్ మీద మనుషులను పంపే పనిలో ఉన్నాడు. అతి తక్కువ ఖర్చులోనే రాకెట్లను అంతరిక్షంలోకి పంపుతున్నాడు. ఒకానొక సమయంలో బ్రతకడం కోసం చిన్న చిన్న పనులు చేసిన ఇతను ఒక బిలినియర్గా, ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన మనిషిగా ఎలా మారాడో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ 1971లో సౌత్ ఆఫ్రికాలో జన్మించాడు. అతని 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో తను తన తండ్రి దగ్గరే ఉండేవాడు. ఎలాన్ మస్క్కి చిన్నప్పటి నుంచి సైన్స్ అన్నా, కంప్యూటర్ అన్నా చాలా ఇష్టం. చిన్న వయసులో తనకు తానుగా కంప్యూటర్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాడు. అలా తాను నేర్చుకున్న కోడింగ్తో 12 ఏళ్ల వయసులో బ్లాస్టర్ అనే గేమ్ని క్రియేట్ చేసి దానిని $500కు అమ్మేశాడు. మనందరిలాగానే ఎలాన్ మస్క్కి కూడా చిన్న వయసులో చీకటి అంటే విపరీతమైన భయం ఉండేది. అయితే ఎలాన్ మస్క్ అసలు చీకటి అంటే ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. 400 నుండి 700 నానోమీటర్ల వేవ్ లెంత్ ఫోటాన్లు లేకపోవడమే చీకటి అని తెలుసుకున్నాడు. ఫోటాన్లు లేకపోవడం కూడా భయపడడం అనేది చాలా సిల్లీగా అనిపించింది. అంతే, ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా చీకటి అంటే భయపడలేదు ఎలాన్ మస్క్. దీనిని బట్టి ఎలాన్ మస్క్ ఆలోచన ఎలా ఉండేవో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏదైనా సాధించాలంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే అమెరికాలో చాలా సులభం, అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎలాన్ మస్క్ 17 సంవత్సరాల వయసులో సౌత్ ఆఫ్రికా నుండి కెనడాకు వెళ్ళిపోయారు. అక్కడ బ్రతకడం కోసం బ్రాయిలర్ రూమ్ క్లీన్ చేయడం లాంటివి చిన్న చిన్న పనులు చేసేవాడు. క్వీన్స్ కాలేజీలో చదువుని పూర్తి చేశాడు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ డిగ్రీని పొందాడు. పిహెచ్డీని చదవడం కోసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరాడు. కానీ తనకొచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి యూనివర్సిటీలో చేరిన 2వ రోజే చదువుని మానేశాడు. తర్వాత తన అన్నయ్యతో కలిసి ఒక చిన్న అద్దె గదిలో ఒకే ఒక కంప్యూటర్లో రాత్రంతా కూర్చొని కోడింగ్ రాసేవారు. అలా జిప్టూ అనే ఒక ఆన్లైన్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు. సరిగ్గా 4 సంవత్సరాల తరువాత ఒక కంప్యూటర్ తయారీ కంపెనీ ఈ జిప్టూని $307 మిలియన్ కొనేసింది. దానిలో ఎలాన్ మస్క్ వాటా $22 బిలియన్. అలా వచ్చిన డబ్బుతో అదే సంవత్సరం ఆన్లైన్ ద్వారా ఒక చోట నుండి మరొక చోటకు డబ్బులు పంపుకునే X.com అనే ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత X.com మరియు కాన్ఫిడిటీ అనే 2 కంపెనీలు కలిసి పేపాల్గా మారింది. కానీ కొంతకాలం తరువాత ఆ కంపెనీ బోర్డు మెంబర్స్ అందరూ కలిసి ఎలాన్ మస్క్ని పక్కకు తప్పించి పేపాల్ని జీబే అనే కంపెనీకి అమ్మేశారు. అలా పేపాల్లో తన వాటా ద్వారా ఎలాన్ మస్క్కి $180 మిలియన్ దక్కించుకున్నాడు. ఈ సమయంలో ఎలాన్ మస్క్ పుస్తకాలను విపరీతంగా చదివేవాడు. ముఖ్యంగా స్పేస్ రాకెట్స్ గురించి ఎక్కువగా తెలుసుకున్నాడు. రాకెట్లను అంతరిక్షంలోకి పంపాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకు తాను తక్కువ ధరకే రాకెట్ను స్పేస్లోకి పంపించాలి అనుకున్నాడు. ఇదే ఎలాన్ మస్క్ తీసుకున్న మొట్టమొదటిసారిగా పెద్ద రిస్క్. ఎందుకంటే రాకెట్లను స్పేస్లోకి పంపించడం అంటే మాటలు కాదు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంస్థలే వీటి కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాయి. ఒక్క రాకెట్ ఫెయిల్ అయినా కొన్ని 100 కోట్ల నష్టం వస్తుంది. ఈ విషయం తెలిసి అందరూ నవ్వుకున్నారు. ఎలాన్ మస్క్ సరదాగా అన్నాడేమో అనుకున్నారు. కానీ వెంటనే తను పేపాల్ ద్వారా వచ్చిన $180 మిలియన్ $100 బిలియన్ 2002లో స్పేస్ ఎక్స్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. తర్వాత ఎలాన్ మస్క్ దృష్టి పర్యావరణం మీద పడింది. పెట్రోల్, డీజిల్ వాడుతున్న కారణంగా కాలుష్యాన్ని తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ కార్లను తీసుకొని రావాలి అనుకున్నాడు. కానీ ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడం అంటే మాటలు కాదు. ఎందుకంటే వీటిలో ప్రధాన సమస్య బ్యాటరీ. వీటి ధర ఎక్కువగా ఉండడం, ఛార్జింగ్ తక్కువసేపు రావడం, అలాగే ఎలక్ట్రిక్ కార్ల వేగం కూడా చాలా తక్కువ. అప్పటికే ఉన్న టెస్లా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే కంపెనీలో ఎలాన్ మస్క్ పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేశారు. కానీ అప్పటికి టెస్లా కంపెనీ పరిస్థితి ఏమీ బాగోలేదు. తర్వాత ఎలాన్ మస్క్ క్లీన్ ఎనర్జీ గురించి ఆలోచించాడు. పర్యావరణాన్ని ఎటువంటి హాని చేయని సోలార్ కంపెనీని స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. 2006లో సోలార్ సిటీ అని సోలార్ ప్యానెల్ని స్టార్ట్ చేసి
ఇన్స్టాల్ చేసే కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఎలాన్ మస్క్కి కష్టకాలం మొదలయ్యింది. 2006 నుండి ఎలాన్ మస్క్కి దెబ్బ మీద దెబ్బ. కొన్ని సంవత్సరాల నుండి కష్టపడి నిర్మించిన స్పేస్ ఎక్స్ మొదటి రాకెట్ లాంచ్ అయిన 33 సెకండ్ల తర్వాత బ్లాస్ట్ అయిపోయింది. కొన్ని కోట్ల రూపాయల నష్టం. అంతకు మించి నాసా లాంటి సంస్థలు గొప్ప గొప్ప సైంటిస్టులు చేయవలసిన పనులని ఒక ప్రైవేట్ సంస్థ ఎలా చేయగలుగుతుంది అని ప్రజల నుండి, మీడియా నుండి అవహేళనలు. సరిగ్గా అదే సమయంలో టెస్లా కంపెనీ టెస్లా రోడ్ స్టార్ అనే ఒక మోడల్ని దించింది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 320 కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది అని టెస్లా కంపెనీ ప్రకటించింది. కానీ బీబీసీ ఛానల్లో వచ్చే టాప్ గేర్ అనే ప్రోగ్రాంలో టెస్లా రోడ్ సైడ్ కార్ని టెస్ట్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సడన్గా 80 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆగిపోయింది. మళ్ళీ దెబ్బ. టెస్లా అన్న, ఎలక్ట్రిక్ కార్లు అన్న నమ్మకం పోయింది. 2007లో స్పేస్ ఎక్స్ తయారు చేసిన రెండవ రాకెట్ అంతరిక్షాన్ని దాటి ఆర్బిట్ చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా రాకెట్ ఇంజన్ షట్ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఫెయిల్యూర్, కోట్ల రూపాయల నష్టం. తర్వాత కొన్ని రోజులకి సడన్గా సోలార్ సిటీతో డీల్ కుదిరించుకున్న బ్యాంక్ తన డీల్ని వెనక్కి తీసుకుంది. 2008లో స్పేస్ ఎక్స్ పంపించిన మూడవ రాకెట్ కూడా మధ్యలోనే ముక్కలు అయిపోయింది. ఆ కంపెనీలో తాను ఇన్వెస్ట్ చేసినంత ఆవిరి అయిపోయింది. స్పేస్ ఎక్స్ పరిస్థితి కూడా చివరికి వచ్చేసింది. మరొక పక్క టెస్లా పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. కంపెనీని షట్ డౌన్ చేసేద్దాం అని కూడా అనుకున్నారు. టెస్లా బోర్డ్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఏం చేయలేని పరిస్థితిలో తన దగ్గర మిగిలిన $40 బిలియన్ల మొత్తాన్ని తన కోసం ఏమీ మిగిల్చుకోకుండా కంపెనీని నిలబెట్టడం కోసం టెస్లాలో ఇన్వెస్ట్ చేశాడు ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్, సోలార్ సిటీ, టెస్లా తన 3 కంపెనీలు కూడా నష్టాల్లో కూరుకుపోయాయి. సరిగా ఇదే సమయంలో ఎలాన్ మస్క్ భార్య జస్టిన్ ఇదే టైంలో విడాకులు తీసుకుంది. కుటుంబంలో కష్టాలు. తన చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా లేదు. ఈ సమయంలో ఏ ఒక్కరు కూడా ఎలాన్ మస్క్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. మస్క్ కూడా వెనక్కి తగ్గలేదు. స్పేస్ ఎక్స్ నుంచి పంపించిన 3 రాకెట్లు వరుసగా ఫెయిల్ అయిన తర్వాత 4వ ప్రయత్నంలో పంపించిన రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. కొన్ని రోజుల తర్వాత ఏకంగా నాసా ఎలాన్ మస్క్కి ఫోన్ చేసి అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ టెక్స్ట్కి గూడ్స్ డెలివరీ చేయడానికి $1.8 బిలియన్ విలువైన కాంట్రాక్ట్ని స్పేస్ ఎక్స్తో కుదిరించుకుంది. నాసాతో మొట్టమొదటిసారిగా డీల్ని కుదిరించుకున్న ప్రైవేట్ స్పేస్ ఎక్స్ చరిత్రను సృష్టించింది. ఆ ఒక్క డీల్తో అతన్ని విమర్శించిన నోర్లన్నీ మూసుకున్నాయి. ఈ సమయంలోనే ఎలాన్ మస్క్ టెస్లాకి సీఈఓగా మారాడు. టీంలోకి కొత్త వాళ్ళను తీసుకున్నాడు. అప్పటి వరకు పెద్దగా జనాలకు తెలియని టెస్లా కంపెనీని ఒక బ్రాండ్గా మార్చాడు. నార్మల్ కార్ల కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్లను ఇచ్చేటు లగ్జరీ కార్లకు ఏమాత్రం తీసిపోకుండా ఒక కారుని తయారు చేశారు. అదే టెస్లా మోడల్ ఎస్. ఇప్పటి వరకు ఉన్న అన్ని కార్ రికార్డులను ఈ కార్ తుడిచివేసేసింది. ఆకట్టుకునే లగ్జరీ లుక్స్తో ఒకప్పుడు 80 కిలోమీటర్లు వెళ్ళిన ఫెయిల్ అయిపోయిన కారుని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 1070 కిలోమీటర్ల దూరం వెళ్ళేలా చేశారు. జనాలకు ఈ కారుని కొనాలనిపించేలా మార్కెటింగ్ చేశాడు. మళ్ళీ టెస్లా లాభాల బాటకు పట్టింది. ఈ విధంగా ఎలాన్ మస్క్ తన జీవితంలో ఎన్ని నష్టాలు వచ్చినా కూడా తగ్గకుండా మళ్ళీ విజయాన్ని సాధించారు. సో గైస్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.